రామేశ్వరరావు గారు లేట్ అయ్యారు, ఒకసారి రండి. जिंदाबाद जिंदाबाद మోర్వా నివాస్ జిందాబాద్, जिंदाबाद जिंदाबाद మోర్వా నివాస్ జిందాబాద్. जिंदाबाद जिंदाबाद రద్దు చేయాలి, రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్స్ రద్దు చేయాలి, రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి, రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్స్ రద్దు చేయాలి, రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి, రద్దు చేయాలి, డ్రాప్ చార్జెస్ రద్దు చేయాలి, రద్దు చేయాలి రద్దు చేయాలి డ్రాప్ చార్జెస్ రద్దు చేయాలి. రద్దు చేయాలి. విద్యుత్ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ త్రాగునీటి అందించడంలో కానీ పూర్తిగా కూటమి ప్రభుత్వం విఫలమైంది. మేము వార్వా నివాస్ కమిటీ నాయకులు హెచ్చరిస్తున్నారు. మేము ఎంతటి దూరమైనా సరే ప్రభుత్వం దిగి రాకపోతే మేము ఎంతటి దూరమైనా సరే మేము వెళ్తాము. మా డిమాండ్లు కానీ అది పరిష్కరించకపోతే సామాన్య మానవులకి ఈ విద్యుత్ భారాన్ని తగ్గించలేకపోతే ఈ ఆదాని గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వారికి కట్టబెట్టడానికి చూస్తున్నారు. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించే పరిస్థితి. ఈ పరిస్థితి కానీ నిర్మూలించకపోతే ప్రభుత్వం ఎంత దూరమైనా మేము వెళ్తామని చెప్పేసి అని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ సురేష్తోని ఈనా సిరియర్ న్యూస్ వైజాగ్. ప్రస్తుత ప్రభుత్వం కూటమి హయాంలోని విద్యుత్ భారాలు అధిక మొత్తంలోని పెరుగుతున్నాయి. ప్రజల మీద అధిక భారం మోపుతున్నారు. అలాగే అదాని స్మార్ట్ మీటర్లు బిగింపుకు మేము డిమాండ్ అంటే నిలుపుదల చేయాలి అని చెప్పేసి ఆలోచన పునర్నిర్మాణం చేసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వార్వా నివాస్ కమిటీల ఆధ్వర్యంలోని కొంతమంది నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారి మాటల్లోని ఈ అంశం పైన వివరణ అడిగారు. నా పేరు పిట్టా నారాయణమూర్తి, విశాఖ జిల్లా వార్వా నివాస్ ప్రధాన కార్యదర్శి. ఈ గ్రూప్ ఛార్జీల మీద అలాగే స్మార్ట్ మీటర్ల మీద దఫాలుగా చాలా 4 నెలల నుంచి ఆందోళన జరిగింది. ఈ ఆందోళనలో భాగంగానే విద్యుత్ శాఖ మంత్రి గారు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి పెట్టండి, ఇష్టం లేని వాళ్ళకి మానేయండి అని చెప్పారు. ఎవరైతే మీకు బిజినెస్ పీపుల్ ఉన్నారో షాపులు అటువంటి వాటికి పెట్టారు, డొమెస్టిక్కి మాత్రం పెట్టలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏపీటీసీఎల్ చైర్మన్ గారు ఏంటి చెప్తున్నాడంటే మీ ప్రభుత్వ ఉద్యోగులు, ఎలక్ట్రికల్ ఉద్యోగులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళ ఇంటికి మేము స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? వాళ్ళు ప్రజల్లో భాగమే కదా, వాళ్ళు కూడా ప్రజలే కదా. ఇద్దరు ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వ్యతిరేకించరు, పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి వ్యతిరేకించరు, చాప కింద నీరులా దీన్ని చేయాలనే ఆలోచన. ఇప్పటికే ఇంటి పనుని ఆస్తి పనుగా మార్చి విపరీతమైన భారం మోపారు. మళ్ళీ ఇప్పుడు డ్రాప్ ఛార్జీలతో 2,700 కోట్లు డబ్బులు వసూలు చేశారు. మళ్ళీ ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో 1,200 రూపాయలు ఏమో సింగిల్ ఫేజ్కి ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు 8,000, 3 ఫేజ్కి 15,000. ఇప్పుడు అవసరం లేని దాన్ని మేము ఎందుకు మార్చాలి? ఆల్రెడీ పనిచేస్తున్న మీటర్లు ఎందుకు మార్చాల్సి వస్తుంది? ఇవన్నీ ఒక కార్పొరేట్ కంపెనీకి, అదానీ గ్రూప్ ఆఫ్ సంస్థలకి మేలు చేయాలనే ఉద్దేశం తప్ప ప్రజలకి మాత్రం ఏమాత్రం కూడా మేలు జరగదు. ఇంకో విషయం ఖచ్చితంగా మేము చెప్తున్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పెట్టద్దు, పెడితే పగలగొట్టండి. ఇప్పుడు అధికారం రాగడం గారు ఒక మాట, అధికారం పోతే ఒక మాట. అంటే వీళ్ళకి జగన్కి ఏమన్నా తేడా లేదు. వీళ్ళు అధికారంలో ఉంటే ఒకలాగా వ్యవహరిస్తారు. అంటే ప్రజల బాగోగులు అవసరం లేదు. ఎవరైతే కార్పొరేట్ సంస్థలు మనకు మేలు చేసి చేస్తారో వాళ్ళకి మేలు చేయాలి. ఇటువంటి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రజలకి అన్యాయం జరిగే పద్ధతి దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది కానీ ఇలాగే మళ్ళీ కంటిన్యూ చేస్తే మాత్రం ఉద్యమం చేస్తాం. నా పేరు గురప్ప అండి, వార్వా నివాస్ జిల్లా అధ్యక్షులు. అయితే ఇప్పటికే వార్వా నివాస్గా మేము గత 5-6 సంవత్సరాల నుంచి క్యాంపెయిన్ చేస్తాము అనేక ఇష్యూస్. ఇప్పుడు ప్రధానమైన ఇష్యూ ఏంటంటే ప్రజలందరూ భారాలు మోపేది విద్యుత్ సమస్య. ఈ విద్యుత్ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం రకరకాల దొంగ పద్ధతుల్లో అమలు చేయాలని చూస్తుంది. గతంలో చెప్పినటువంటి నారా లోకేష్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ చెప్పింది ఒకటి, ఈరోజు అమలు చేసేది మాత్రం వేరే పద్ధతి. ఏంటంటే వేరే పద్ధతి ఏంటంటే ఈరోజు విభజించి పాలించే పద్ధతి అమలు చేస్తుంది. ముందు కన్జ్యూమర్స్ ఏదైతే వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ అమలు చేస్తారు. వాళ్ళు ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఎప్పుడైతే పబ్లిక్ దగ్గరికి వెళ్ళేసరికి పబ్లిక్ తిరుగుబాటు చేశారో కొంతకాలం గ్యాప్ ఇచ్చి ఆపారు. ఇప్పుడు మళ్ళీ ప్రజల్ని ఎలాగ విడగొట్టాలనేది ఒక పథకం ప్రకారంగా చేస్తుంది. ఎలాగంటే
విద్యుత్ ఉద్యోగులకు అందరికీ పెట్టాలని ఓ పథకం తయారు చేసింది. రెండోది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కన్విన్స్ చేసి ఈ మీటర్లు పెట్టాలనేది రెండో పద్ధతి. ఇక మూడో పద్ధతి కూడా ఉంది. ఇప్పుడు సోలార్ సిస్టమ్ వచ్చింది. సోలార్ ఎవరైతే ఎంచుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా స్మార్ట్ మీటర్ పెడుతున్నారు. దాన్ని వ్యతిరేకించాలంటే ఈ సోలార్ సిస్టాన్ని ఆపేస్తారు. ఈ రకంగా ప్రజల్ని విభజించి పాలించి ఎంత మోసం చేస్తుందో ఈ కూటమి ప్రభుత్వం ఈ మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి తీవ్రంగా వ్యతిరేకిస్తాం. దీన్ని ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి దీన్ని వ్యతిరేకించే పద్ధతిలో గతంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి అంబుజా సిమెంటు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఏ రకమైతే కార్యక్రమం చేశారో ప్రజలు ఆ రకంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు ఎడ్యుకేట్ చేసి ఈ విధానాన్ని ఈ దొంగ పద్ధతుల్లో అమలు చేసే విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తాం. నమస్కారం అండి. నా పేరు బిఏ త్రినాథ స్వామి. నేను గాజువాక జోన్ అధ్యక్షుడిని వార్వా నివాసికి. అలాగే ఈ రోజున స్మార్ట్ మీటర్లు తెర మీద తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ మీటర్లు అనేది చాలా అన్యాయం. ఇదేంటంటే పేద వర్గానికి చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించేది. అలాగే అసలు ముందు స్మార్ట్ మీటర్లు తేవడం దేనికి, ఇవన్నీ మళ్ళీ తీసుకొని వచ్చి ఎలక్ట్రికల్ సంస్కరణలు ఇవన్నీ చేయడం దేనికి? ఎప్పుడైతే మనకి ప్రభుత్వానికి మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు ప్రాజెక్టులు కట్టారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టులు అనేవి ఎక్కడా లేదు. ఇప్పుడు ఎకరాలు కేటాయించేసి అదానీ గారికి, అంబానీ గారికి, ఇంకోళ్ళకి ఎకరాలు కేటాయించి మీరేమో సోలార్ సిస్టమ్ పెట్టండి అని అంటున్నారు. అండ్ సోలార్ సిస్టమ్ పెట్టడానికి భూములు మాత్రం ప్రత్యేకంగా వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నారు. నార్మల్ రేటుకి కూడా కనీసం కట్టించుకోవట్లేదు. అలాగే దాని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా లేకుండా మొత్తం వసూలుబాటు చేసి దాన్ని తీసుకొని వెళ్ళి ఈ ప్రైవేట్ కంపెనీలకి దారదత్తం చేసి తద్వారా ఈ విద్యుత్తుని మంచినీటిని అమ్ముకోవాలని చెప్పేసి వీటి మీద వ్యాపారాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తుంది. ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎప్పుడైతే కరెంటు ఉత్పత్తి ఎప్పుడైతే సౌఖ్యంగా లేదో, నీటి ఉత్పత్తి ఎప్పుడైతే సౌఖ్యంగా లేదో హెచ్చరిస్తున్నాం. తిండి గింజలు కూడా మీరు నష్టపోతారు. ఈ రోజున తిండి కూడా భారతదేశంలో తిండి కూడా దొరకలేని పరిస్థితి. ఇటు రైతులపైన అటు చిన్న ఉద్యోగస్తులపైన మీరు ఎప్పుడైతే దాడి చేశారో ఈ దాడిని మేము నిరసిస్తూ మేము ప్రజలందరూ కూడా లేవనెత్తే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ దేశం ఎదగాలన్నా సరే మాత్రం వ్యవసాయకంగా పారిశ్రామికంగా ఎదిగితేనే ఏ దేశాన్ని సరే బాగుపడుతుంది. అలాంటివి ఆ రెండు కలిపి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పండి చాలా దుర్మార్గం. ఈ త్రాగునీటిని విద్యుత్తుని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి మాత్రం మేము పూర్తిగా నిరసిస్తున్నాం. ఆ స్మార్ట్ మీటర్లు పెట్టడం ఏంటి? ఈ ప్రభుత్వం కేటాయించిన భూముల్లోనేమో వీళ్ళేమో ఏంటికి సోలార్ సిస్టమ్ పెట్టేసి ఆ సోలార్ సిస్టమ్ ద్వారా తీసుకొచ్చి కరెంట్ మళ్ళీ మన నెత్తి చేస్తారా? ఈ భూమి అంతటినీ కూడా అన్యాయంగా అప్పలంగా వీళ్ళకేమో దారదత్తం చేస్తారా? ఇది చాలా దుర్మార్గం అండి. స్మార్ట్ మీటర్లు ఇవన్నిటికన్నా వ్యతిరేకించేది ఏంటంటే ముందుగా త్రాగునీటు, వ్యవసాయ నీరు అలాగే విద్యుత్ ఈ మూడింటిని కూడా ప్రైవేట్ చేస్తే మాత్రం మేము ఊరుకోవని చెప్పి వారం హెచ్చరిస్తున్నాం.